జై బాలయ్య ఈ పేరులో ఓ వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషనే ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తోంది. అంతలా నందమూరి బాలకృష్ణకు మాస్లో ఫాలోయింగ్ ఉంది. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ బాలయ్య అంటే అభిమానుల్లో ఉన్న క్రేజే వేరు. తాజాగా విశాఖకు చెందిన ఓ యువకుడు బాలయ్యపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికలో నందమూరి తారక రామారావు బాలయ్య ఫోటోలను ముద్రించి నందమూరి కుటుంబం పట్ల తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారానికి చెందిన పులమరశెట్టి వెంకటరమణ ఎన్టీఆర్కు వీరాభిమాని. ఆయనే కాదు, ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నందమూరి ఫ్యామిలీ అంటే ఆరాధనాభావం. ఆ అభిమానం తరాలు మారే కొద్దీ అలా పెరుగుతూ వస్తోంది. అది ఎలా మారిందంటే వారిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించేంతలా. ఆ భావనతో తమ పెళ్లి పత్రికలో వారి ఫోటోలను ముద్రించే వరకు వెళ్ళింది ఈ అభిమానం. వెంకటరమణ కుమారుడు పులమరశెట్టి కోమలి పెద్దినాయుడికి ఇటీవలే పెళ్లి కుదిరింది. ఈ నేపథ్యంలో పెద్దినాయుడు బాలకృష్ణ పట్ల తనకున్న అభిమానాన్ని ఎలాగైనా చాటుకోవాలని అనుకున్నాడు. శుభలేఖపై బాలయ్య ఎన్టీఆర్ ఫోటోలను ప్రింట్ చేసి బంధువులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. అంతేకాదండోయ్, వెడ్డింగ్ కార్డులో నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో అంటూ రాసుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ మీద ఉన్న వీరాభిమానంతో బాలయ్య వస్తే కానీ పెళ్లి చేసుకోనని తమ అబ్బాయి భీష్మించుకున్నాడని పెద్దినాయుడి అమ్మ చెప్పారు. ఎలాగైనా బాలయ్యను తీసుకొస్తామని తమ అబ్బాయిని పెళ్లికి ఒప్పించినట్లు చెప్పారు. బాలకృష్ణ తమ కుమారుడి పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని ఆమె కోరుతున్నారు. మాకు ఎన్టీఆర్ చేసిన పేద సాధనలు చూసి అందరినీ చేసుకొచ్చాడనేసి అభిమానంతో ఫస్ట్ నుంచి కూడా మేము నందమూరి తారక రామారావు అంటే మాకు ఎంతో మాకు ఎంతో ఇష్టం. ఫస్ట్ నుంచి అదే దీని మీద ఉన్నాము. మా అబ్బాయికి పెళ్లి చేస్తానంత అమ్మ నందమూరి బాలకృష్ణ వచ్చేదాకా నన్ను పెళ్లి చేసుకోననేసి అబ్బాయికి ఎత్తి పెట్టాడు. లేదు నాన్న, మనం ఏదే విధంగానే తీసుకొచ్చి నీకు పెళ్లి జరిపిస్తానన్న. అందులోకి మేము ఎంగేజ్మెంట్ చేసాము. కరోనా వచ్చింది. కరోనా రావడంలో 3 సంవత్సరాలు ఆగిపోయింది. ఇప్పుడు ముహూర్తాలు పెట్టాము. ముహూర్తాలు పెట్టిన కానీ ఆయన గురించి ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్తున్నాము. ఆయన వస్తాడని ఆశలతో పుట్టాడు. ఆశలతో మేము పెళ్లి ముహూర్తం పెట్టాం. ఆయన రావాలి, మా కోరిక నెరవేర్చాలని మేము ఆశిస్తున్నాము. ఈ సినిమాలు చూస్తూనే పెరిగాం అనమాట. ఆ అభిమానం ఏంటంటే ఒక్కొక్కసారి సినిమాల థియేటర్కి వెళ్ళిన తర్వాత మనల్ని ఉత్తేజపరచడం, ఆ సినిమాలు చూసి ఇంపాక్ట్ ఏంటంటే అందులో కొన్ని ఆయన యొక్క హావభావాలు, సన్నివేశాలు అవనివ్వండి, నెక్స్ట్ ఆయన నిజ జీవితంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అవనివ్వండి, మొత్తం విజువల్స్, ఆ సిచ్యువేషన్లు అన్నీ కూడా మనకి మనల్ని ఇంపాక్ట్ చేసి అభిమానాన్ని మరి తారాస్థాయి తీసుకెళ్ళాయి. పెళ్లివారికి కంప్లీట్గా ఫస్ట్ నుంచి ఇదే ఆలోచన. వచ్చిన దగ్గర నుంచి అని అన్న ఇది ఎన్ని అడుగులు కట్అవుట్ బ్రదర్? ఎన్ని అడుగులు కట్అవుట్? 35 అడుగులు కట్అవుట్. సర్వే